ఎట్లా ఎట్లా స్టార్ట్ అయింది ఇది పాట పల్లవి? ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో. ఈ ఎందుకు చిన్నపోయింది అని నేను ఇట్లా వాడితే ఒక పెద్ద ఆయన మీలాంటి మహానుభావుడిని పిలిచి, వరంగల్ నా సెట్లా నువ్వు కవి మంచి ఎట్లా పడితే నేను రాతో, పల్లె ఆడే చిన్నపోయింది, గుడిసెలు పోయి భవంతులు అయినాయి, మట్టి రోడ్లు కాలిబాటలు పోయి మొత్తం తారు రోడ్లు అయినాయి, ఇంటింటికి ఫోన్లు వచ్చినాయి, మనిషికి 2 బండ్లు వచ్చినాయి, మనిషికి 2 కార్లు వచ్చినాయి, పని ఈజీ అయిపోయింది. నువ్వు ఎట్లా చిన్నపోయింది అంటే అబ్బా నీ పల్లె చిన్నపోయినట్టు కనబడతలేదా, సరే నాతో అని రా అన్న అని తీసుకొని మా పిల్లలు వెంబడి పెట్టుకొని ఆయన వరంగల్కి వస్తే తీసుకొని మా ఊళ్ళో తీసుకుపోతుందా, మా ఊరు చూపుతాను పోతుంటే నాకు పిల్లలు చిన్నోళ్ళు, మా చింటిగాడు ఏం చేసిండంటే అన్న కొడుకు, అగో మొక్కజొన్న కంకుల చేను అన్నాడు, పోయి ఇసుకోపోరా అన్న. పోయి ఇట్లా పుట్టుకుని ఓరు వారే ఓ గాడిద నువ్వు మనిషివా నారా అని చేనా ఊరికొస్తాను. ఒరే కొయ్యమ్మా నాకు చిన్నప్పుడు పిలిచి పెట్టాళ్ళు, ఒక కంకి తగ్గిట్లా అవుతుంది, ఏంది ఈ మనస్తత్వాలు ఇంత ఇంత చీఫ్ అయిపోయినాయి గీ యుగంలో, ఏందమ్మా అంటే ఏంది మరి మొన్న 4 టమాటాలు మీ వాళ్ళ దాంట్లో తెంపుకున్నాను నేను, 4 వద్దులు తిట్టకుండా తిట్టుడు, ఈ 4 టమాటాలకు అది తిట్టుడేది, ఒక మొక్క కంకి నువ్వు తిట్టుడేది, ఇదేంది అది. ఇంకా కొంచెం ముందు పోతే నా కొడుకు కందిసే మన పల్లికాయ శని చెప్పి ఏర్జన్ చెట్లు పట్టుకోగానే ఆ శని ఓరి గాడి కొడుకో ఎవరు రే గదా అయింది ఆరా కానీ వంగబాటవు అని కట్టేట్లు లేపురికొస్తాడు. అరే ఆగా ఏం తాత నేను బొడిచంద్ర మనోని, నువ్వు బొడిచంద్ర మనోని అయితే నర్సయ్య కొడుకు అయితే నువ్వు నాకు ఎరకలేదా కానీ కళ్ళు నదరాస్తాలో బిడ్డ ఆనిచలు ఉరికొస్తాను, అందుకే వద్దు బిడ్డ ఈ చేతకుళ్ళు మూతకుళ్ళు పెట్టుకొని లాస్ట్ మేము మార్కెట్ తీసుకపోతే కూళ్ళ మందం కూడా తెలియదు, కనీసం తాగి సర్దాం అంటే ఆ మందు పురుగుల మందు కొందామన్న మందు పైసలు కూడా తెలియదు బిడ్డ, జర ముట్టగుల్ని పాంచని అన్నాడు. అరే గిట్లయిపోయింది ఏంది దినుసు ఎండ పోసుకునే రాపాయి బండ అని మా ఊళ్ళో ఉంటుంది, ఆ బండ మీద రైతులంతా మక్కన్నలు కానీ కందులు కానీ నూగుళ్ళు కానీ కందికాయ కానీ పెట్టుకుంటారు ఎండడానికి, అది మొత్తం డంప్ యార్డ్ చేసారు. ఓకే ఇంత అధ్వానం అయిపోతుంది ఏందని చెప్పి మేము ఇంకా కొంచెం ముందు పోయినాము. ఊళ్ళో పోయేసరికి మా చిన్నమ్మ ఇట్లా ఇప్పుడే వస్తాను బిడ్డ అంత మంచిగా అమ్మ ఇట్లా మంచిగా బాబు మంచిగా పాలు నేను ఈ పాలు పోసేస్తా అని పాలు పోసి పాకెట్లు పట్టుకొని వస్తాయి. నా చిన్న కొడుకుని ఏమవుతుంది నేను మంచిగా ఊళ్ళో మంచిగా జున్ను మా బాబు పాల గోకు అని చెప్పి ఆ గోకు తిందామని వచ్చాడు. నేను మంచిగా బర్రె పాలు బర్రె జున్ను బర్రె పెరుగు తాగుతూ పాల పాకెట్ తెచ్చుకోవడం పాని చిరు కొట్టాడు. అయ్యా కొడుక ఇప్పుడే పాలను పోసిన కాదు బిడ్డ మనకి వెళ్ళేదే షేరు అన్నది. షేర్ వెళ్తే షేర్ మమ్మల్ని చూసినావు కానీ వెనకకి ఆ పాలే కాబట్టి పోయిపోతే నా పిల్లలు ఎంతో సంబరపడదామని వచ్చారు అన్న. అయితే ఇంటికి ఒక పొలాన్ని మా ఇంటికి అలా వచ్చమ్మా అని ఉంటుంది, దిబ్బ గెక్కటాడు వాడు కుదుతాడు, ఏందమ్మా అంత పొరాడు ఎడతాడు గట్టబడతాడు, లేకపోతే ఏంది బిడ్డ వీరికి పతాకం మన ఊరుకోడైతే నూకుడు వద్దాట పారకూడ అసలేపోదాట. అవును మరి మీకు ఊరుకోళ్ళు ఉన్నాయి కదా ఏం చేసాడే అంకుల్ అన్న నచ్చిపోతుంది కానీ కోళ్ళు కొంటామో కోళ్ళు అనగానే ఊళ్ళో అందరూ ఉన్న కోళ్ళు వారికి వేసినాం, పారకూడ తెచ్చినట్టే. మా పక్కన ఆయన ఏమైంది బంగ్లా లాంటివి టీవీ లాంటివి ఫోన్ లాంటివి కార్ లాంటివి, వీళ్ళ మనస్తత్వం చూసినావా ఎట్లా అనిపిస్తాయి ఇక్కడ. అరే నిజమే పెద్ద మొక్కజొన్న పెరడి 4 ఎకరాలు వెళ్ళి ఒక్క కంకిరితే గట్ల కొంచెం పడలేదు వాళ్ళంటే. అదే అప్పటి మనస్తత్వాలు అప్పటి గొప్పతనాలు ఇప్పుడు లేవు, మొత్తం ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీని ద్వారా మీరు ఏం సొల్యూషన్ చెప్పాలనుకుంటున్నారు అంటే ప్రజలకి? ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చే అవకాశం అయితే లేదు, మళ్ళీ పోయినాయన్ని మళ్ళీ వస్తాయా? సరే వస్తున్నాయేమో కొన్ని దగ్గర అన్నీ తీసి ఇప్పుడు ఫామ్ హౌస్లు అని ఇట్లా రకరకాలుగా కొంత హైదరాబాద్కి దూరంగా ఉండాలని కూడా అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి ఎంత ఘోరం అయిందంటే ఫోన్ చేస్తే కాకా ఏమైందిరా చిన్న మామ చచ్చిపోయినట్టు కదా అయిందా మీరు కాలే నేను ఇప్పుడు 3rd డే ఎప్పుడైతుంది రేపు అవుతుంది, రేపు వీలు కాదనుకో మళ్ళీ 11th డే ఎప్పుడైతుంది అరే అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడన్నా వస్తే తీకాక అనే కడిచి ఆ ప్రేమలన్నీ మళ్ళీ తిరిగి రావాలని చెప్పి. అప్పుడు సావార్త వెళ్తే ఛాతి గుద్దుకుంటా కొట్టుకుంటా ఏడ్చుకుంటా మొత్తుకుంటా మడికట్లలో పడుకుంటా లేచుకుంటా వచ్చి ఏడితే ఊళ్ళో అందరూ వచ్చే వరకు ఆ బాడీని తీస్తలేరు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం చచ్చిపోయిన శవానుడిగా ఏడుతలే వాసనలు అయితే తీలే మళ్ళీ ఎటువల్లాడు పోవాలి అంటే అప్పటి ప్రేమలు
ఈ మనిషిని కాలేసిన తర్వాత మనం చూద్దామన్న శవం కనబడింది. సో ఇందులో ఇవన్నీ రాసుకుంటూ వచ్చిరా కంప్లీట్గా ఒకసారి కొన్ని మనం వరుసగా వాడదాం ఒక 5 నిమిషాలు నాన్ పచ్చ స్టాప్. పచ్చని పంట చేన్ల నట్ట నడుము బొట్టు పెట్టి నట్టు నా పల్లె. ఈ చరణం పల్లవి నేను పడితే ఈ పాటలో 243 మందిలో 72 మంది అమ్మాయిలు. ఎవరెవరు ఉన్నారు మెయిన్ సింగర్స్? ఎవరెవరు ఉన్నారు అంటే బాగా మనకు వెల్ నోన్ సింగర్స్ అంటే సెలబ్రిటీస్ అంటారు. వందే మాత్రం సీనన్న, వీళ్ళందరా? రామ్ మిరియాల్, కాసల్ల శ్యామ్, భీమ్స్, చంద్రబోస్ అన్న, ఈ సినిమా సింగర్స్ అందరు. ఓకే, ఎంతవరకు వచ్చింది? ట్రాక్ అయిపోయిందా అంతా? మ్యూజిక్ ట్రాక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అదృష్టంగా భావించుకున్నారు. మంగ్లీ పాడుతుంది, గంగా పాడుతుంది, మధుప్రియ పాడుతుంది, యూట్యూబ్ సింగర్స్. వీడు ఈ తమ్ముడు రామ్ రాథోడు, రామ్ బాబు, మన హనుమంత్ యాదవ్, ప్రతి ఒక్కరు పాడుతున్నారు. అంటే వాళ్ళ అదృష్టంగా భావించుకుంటారు. ఇందులో వందే మాత్రం సీన్ అన్న ఫస్ట్ చరణం పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడుము బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది. నిజంగా పైనుంచి చూస్తే ఆ పెద్ద పంట చేను గింత అంతుంటే ఊరు గిత్తే కనబడుతుంది. పచ్చ పచ్చని పంట చేన్ల నట్ట నడుమ బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది. పొందిచ్చుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాపా చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్నా అడ్డబాటలు ఉండే కదరా. చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసుండే కదరా. తక్కలపాడుకి ఎట్లా పోవాలంటే ఏకి ఆరేపల్లె దాటితో డొంకత్తదబ్బా. డొంక దాటినానికి పెద్ద తాడిసేలు కాదు. చెట్లనుక మీ ఊరేనే, మీరు ఎట్లా పోవాలి? గంత దూరం గీలంగా మేము కూల్లో పోయేస్తాం. రోజు కూలికి మీ ఊళ్ళకి పోయేస్తాం. ఇట్లా పడిపో అంటే వాళ్ళకి తొందరగా పోయేటోళ్ళు. మా సాయులు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మెప్ప గుట్టకు పోయేది. మడుగులు గుప్పేది, కౌజులా కొట్టేది, ఎండ్రికాయల వట్టి కొల్లిరిసి తెచ్చేది. పల్లికాయే పాల మక్క జొన్న కంకి పచ్చి సీతాపలక నుప్పులల్లా గాల్చి. ఇక ఉడుకు ఉడుకు వీణ ఊదుకుంటాది నీ సల్లన్ని చెలిమెల్లని ఇల్లు దాగచ్చేది. ఆ గోవులేడా పోయినాయో అంగలడాటి బోయిలేడా పోయినారో. గోసి గొంగడి మాసిపోయిన గోవులు కోత కానకు వెళ్ళిపాయేం. పలుగురాళ్ళు కాల్చుతూ వీళ్ళు ఈ పని చేసుకుంటే కూడా పజ్జొన్న సీన్లు ఉంటే చరణం అంతా వందే మాత్రం పాడిందా? ఫస్ట్ చరణం ఒకటి పాడుతుంది. ఈ పజ్జొన్నలు పలుగురాళ్ళు ఆగాల్చి తువ్వాలలో వేసి ఊస బియ్యం ఊపిరాల కొట్టేదిరా. ఆ జొన్న కంకులు ఇట్లా పట్టుకొని ఇట్లా కట్టెతో కొడతా అంటే ఆ తువ్వాల పడతాడు. ఈ కాలబెట్టిన పలుగురాళ్ళ తువ్వాలు వేసి ఇట్లా అంటే చిటపట పేరాలు అయినట్టే. దోసిళ్ళ పిస్కిళ్ళు బుక్క నిండా బోసి రుచిగా బుక్కి ఆకలి తీర్చుకునేది. ఉత్తరేని బొగ్గు కొప్పెర తుంగతో జగమగ దూదిని తయారు చేసుకొని పలుగురాయి ఇనుప ముక్కతో మా తాత టిక్క కొట్టి సుట్టాటు పెట్టేది. పజ్జొన్న రొట్టెలు తింటే అండ్లకు పచ్చగూరే కమ్మ ఉండే. అట్టి పచ్చి పులుసు విసుక్కొని పోసి పెట్టుకుంటే ఎంత బాగుండే. అప్పుడు అగ్గి పెట్టెళ్ళు జగమక ఉత్తరేని బొగ్గు. ఉత్తరే నాకు నాయి నొప్పికి చాలా మంచి పనిచేస్తుంది. ఉత్తరే నాకు దూసుకొచ్చి దాన్ని మెత్త కాటుకోలేదు నూరి వెళ్ళిపోయా మీరు అన్నం మద్యం పెట్టుకొని ఆ బుక్క తింటే కటక్కడ బంద్ అయింది. అప్పుడు ఎలక శవాకు, మాబీరాకు, చేదొండాకు, ఊడుగాకు, తక్కలాకు, దొగ్గలాకు, వాయు మిరియాలు, తెల్ల మిరియాలు, బుడిదొండ, ఇవన్నీ వైద్యాలకు పనికొచ్చే వైద్యాలు. ఓకే, అప్పుడు డాక్టర్లు లేరు కదా. అప్పుడు డాక్టర్లు కాబట్టి ఎవరి వైద్యం వాడే. అరే ఓరి గోపాలు ఎక్క నిన్న సాయంత్రం నుంచి ఎద్దు మీద పడితే ఎట్లా కావాలి, ఏం చేయాలి దాని బండి అని చెప్పి ఇద్దరు కలిసి దాన్ని బండేసి ఉప్పు పసుపు పెట్టి 4 కేజీలు వస్తే 4 తీడేది. తీడితే అది ఎంబటే మేత పట్టేది. మనం అవి గ్రహించాం. కానీ అన్నంలో ఏ హోటల్ పోయినా ఫస్ట్ ఇంతంత తొక్కేస్తాడు. ఆ తొక్కుతో ఇంతంత తింటే నెక్స్ట్ 4 రుచి దొరుకుతుంది. అట్లా ఇప్పుడు అంతే కదా, ఫస్ట్ పచ్చడితో తినాలనేది ఒకటి ఉంటుంది కదా, 4 రుచి కొట్టడానికి. వెనుకటోళ్ళు గిట్లా ముక్కల్లో పెట్టుకొని ముక్కల పెట్టేది ఇట్లా కంచం పెడితే చెంబులోకి ఇట్లా నీళ్ళు తీసుకొని గిట్లా ఆరగించేది. అట్లా ఎందుకు ఆరగించేది? ఇది ఇంగ్లీష్ అని పద్ధతి. వాడు ఇంత డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునేది తినేది. ఎందుకంటే బ్యాక్టీరియాస్ పైకి రాకుండా. మనోళ్ళు లక్ష్మణరేఖ గీసినట్టు నీళ్ళు చుట్టుపోతే బ్యాక్టీరియాస్ పైకి ఎక్కకుండా. మామూలు తెలుగు మామూలు మేధావులు కాదు మనోళ్ళు అంతా. అరే రాయవాళ్ళు ఈ అక్క నాలుకంతా పెండ కొడుతుంది, సూయిలో సైలో ఏది తిన్నా ఎట్లా వేద్దాంరా. మీరు ఏం చేద్దాం,
ఆదివారం నాడు వచ్చే బుధవారం నాడు పోషమ్మ పెడదాం అని వీని మంద వీడు కోసుకొని తినచ్చు కదా. వచ్చే బుధవారం పోషమ్మలో పెడదాం ఆ పెడదాం రానే డబ్బు సాడింపే వచ్చే బుధవారం నాడు పోషమ్మలో పెట్టాలయ్యో డబ్బు సాడి. దీని మీద ఏమని రాశారు? అది ఓకే, అది ఆ రోజు అందరిగా కోళ్ళలో గొర్రెలో కోసుకొని అందరు తినేది. ఎవరి ఆ ఊళ్ళే ఇంత పొగెళ్ళింది అనుకో ఇంట్లోకి వెళ్ళి ఓ సారిపా మల్లి తాత వాళ్ళు పోయేటి పెట్టిండే ఇంతంత నిప్పు పట్టుకురాపో అంటే 2 పిడికలు పట్టుకొని పోయి ఓ లక్ష్మమ్మ ఇవాళ ఇంతంత నిప్పేవా అంటేసేది. ఆ నిప్పు కూడా లేకపోతే ఎవరు ఊళ్ళో వచ్చి ఇట్లా ఊస్తే ఏడ పోగలేకపోతే అరే ఇట్లా రాజు తాత ఇంతంత అగ్గేయం పో అంటే తాత అమ్మ అగ్గేయం అనేది అమ్మ అగ్గేయను పిల్లో అని పరాశకం ఆడుకుంటా వాడు జగముఖం అటు పెట్టి చుట్టం మీదేసి ఆ నిప్పు కొడితే వచ్చిపోయేట్టు పెట్టింది. అయితే నేను చిన్నప్పుడు మా తాత చుట్టం మీద అగ్గేయంగానే వాళ్ళు అగ్గేస్తారు పో అని మా తాత చుట్టచ్చు దాన్ని అగ్గేయించుకొని అది చల్లారకుండా నేను అనుకుంటా చుట్టూ. ఓకే. అయితే ఏందయ్యో మన పిల్లోనికి 6 7 వచ్చినాయి ఏడన్నా బల్లెకు దొలి పొల్లగానికి చదువు చెప్పియవా బీరతీగలు కాల్చుకుంటూ వాడు బీడీలో దాగుడు నేర్చుకుంటాడు. బీరతీగ ఇప్పుడు పొగత్తంటది ఇట్లా ఈ ఉత్తరని బుగ్గు కొప్పెర తుంగుతోని జగముగ అంటుపెట్టి అగ్గి చేసేటోళ్ళు. ఎట్లా అంటే అప్పటి ఆడబిడ్డలు అంటే ఎంత ప్రేమ అంటే ఏమో సుశీల మీ అన్నగారింటికి పోతలేవా అంటే పోతలేను ఆయన అంటే ఎందుకు పోతలేవు మీ అన్నగారింటికి మా ఆయన మంచిగా పిల్ల ఇప్పుడు కుడకల పండుగ కుడకలు పట్టుకొని పో అనేది. అమ్మగారింటికి పైనమంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనందపడేది దర్వాజలు ఎత్తిన మొగురం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూదిచ్చేది ఆడిబిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి మొగురం కంట నీరు పెట్టేదిరా ఇక మాట అనుకొని మాట్లాడుకుంటుంటే కుడుకల పండుగ కలిపిపోయేదిరా ఆడిబిడ్డని ఏడిపిస్తే ఆ ఉసురు ఇంటికే తలిగేది కదరా ఆడిబిడ్డల విలువ తెలవని మానవ జన్మ వ్యర్థం పేరు కదరా 7 తంచెల నాటి ఆడిబిడ్డ ఇంటి జాలారు బండ మీద తానము చేస్తే 6 నెలలకోసారి ఇంటి ఆడి బిడ్డ వచ్చి తానము చేసి దీవనార్తి పెడితే ఇంటిల్లి పాదికి మేలు కలిగి మన సంసారం ఎగురెక్కి సల్లంగుండేదంట ఇక అత్త మామల అయినా ఆడిబిడ్డల అయినా మేలు కలగాలని కాళ్ళు మొక్కేదిరా ఆడిబిడ్డల మరిసిపోయిరి అంతటా ఆలి పిల్లల ముఖ్యమైరి